నమస్తే ప్రొఫెసర్ గారు. భారత రాజ్యాంగంలోని సోషలిజం అండ్ సెక్యులరిజం ఈ రెండు పదాలని ఆ తర్వాత చేర్చారు కాబట్టి ఆ విషయంలో సమీక్షించాలి అని చెప్పి ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసబలే డిమాండ్ చేస్తూ ఉన్నారు సార్. ఈ డిమాండ్ మీద రాహుల్ గాంధీ కూడా చాలా సీరియస్గా ఒక పోస్ట్ కూడా చేశారు. ఆర్ఎస్ఎస్ వాళ్లకు కావాల్సింది రాజ్యాంగం కాదు మనుస్మృతి అంటూ ఫైర్ అయ్యారు. సార్, ఆర్ఎస్ఎస్ చేస్తున్న ఈ డిమాండ్ సరైందేనా? ఇది కొత్త కాదు. వాస్తవంగా చాలా కాలంగా ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. కానీ ఇది సెటిల్డ్ క్వశ్చన్. మీకు ఆల్రెడీ భారత సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పింది. లాస్ట్ ఇయర్ 2024లో ఈ పదాలను రాజ్యాంగం నుంచి తొలగించాలని పిటిషన్ వేస్తే కూడా దాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. అసలు ఇది అర్థం లేని పిటిషను. ఇట్ ఈస్ ఎ సెటిల్డ్ క్వశ్చన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈ సెక్యులర్ అండ్ సోషలిస్ట్. ఆ సెక్యులర్ అండ్ సోషలిస్ట్ ఉన్నదానికి మనం భారతీయ నిర్వచనాన్ని ఎవాల్వ్ చేసుకున్నాం. అందువల్ల ఇది సెటిల్డ్ కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్ అని కొట్టివేసింది. అంతకుముందు చారిత్రాత్మకమైన ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ చాలా స్పష్టంగా వాట్ వాజ్ ఇంప్లిసిట్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ మేడ్ ఎక్స్ప్లిసిట్ బై ది 42nd అమెండ్మెంట్ అని. ఎందుకంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాదన, బీజేపీ వాదన ఏంటంటే ఎమర్జెన్సీలో 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సోషలిస్టు, సెక్యులర్ అన్న పదాలను చేర్చారు. ఇది రాజ్యాంగ తొలి ప్రతిలో ఫస్ట్ డ్రాఫ్ట్లో లేదు అనేది వాదన. దానిపైన ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు చెప్తూ వాట్ వాజ్ ఇంప్లిసిట్ వాజ్ మేడ్ ఎక్స్ప్లిసిట్ బై ద 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. అంటే ఇప్పటి వరకు రాజ్యాంగ అంతర్లీన స్వభావంగా ఉన్నదాన్ని 42వ రాజ్యాంగ సవరణ వ్యక్తీకరించింది అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇక కేశవానంద భారతి కేసులో కూడా సుప్రీంకోర్టు ప్రియాంబుల్ను ఎమెండ్ చేయవచ్చా అనే చర్చ కూడా వచ్చినప్పుడు రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉంటుంది, బేసిక్ స్ట్రక్చర్ను ముట్టుకోకుండా అని తీర్పు చెప్పింది. అంటే రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చకుండా. ఇప్పుడు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని 42nd అమెండ్మెంట్ మార్చలేదు. అంతర్లీనంగా ఉన్న స్వభావాన్ని కాస్త వ్యక్తీకరించింది. ఇందులో వివాదం ఎక్కడుంది? ఇప్పుడు ఎందుకు ఈ పదాలను తొలగించాలి? ఎందుకంటే మన భారత రాజ్యాంగంలోనే మీకు అనేక ప్రొవిజన్స్ ఉన్నాయి. ఆర్టికల్ 14, 15, 16 సమానత్వం గురించి చెప్తుంది. మతం ప్రాతిపదిక కూడా ఎవరి పట్ల వివక్ష ఉండకూడదు అని చెప్తుంది. అలాగే ఆర్టికల్ 25, 26 ఇలా వివిధ రాజ్యాంగ అధికరణలో ప్రతి వ్యక్తికి ఏ మతాన్నైనా విశ్వసించి, ఆచరించి, ప్రచారం చేసుకునే హక్కు భారత రాజ్యాంగం కల్పిస్తుంది. ఫ్రీడమ్ టు ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రీచ్ ఎనీ రిలీజన్, ప్రాపగేట్ ఎనీ రిలీజన్. అలాగే రాజ్యాంగ పీఠికలోనే, ప్రియాంబుల్లోనే లిబర్టీ ఆఫ్ థాట్ అండ్ బిలీఫ్ అంటే ఏదైనా ఒక అంశాన్ని విశ్వసించే, నమ్మే, ఆచరించే అధికారాన్ని కూడా ఇస్తుంది. లిబర్టీ ఆఫ్ థాట్, బిలీఫ్ అండ్ యాక్షన్ అని. సో ఇంత క్లియర్గా భారత రాజ్యాంగ స్వభావం ఉంటే దీన్ని సెక్యులర్ అనకపోతే ఇంకేమంటారు? అదే అందుకే సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో చెప్పింది. ఇది అంతర్లీన స్వభావంగా ఉంది, దాన్ని కేవలం వ్యక్తీకరించింది అని. రాజ్యాంగ నిర్ణాయక సభ సెక్యులర్ అన్న పదం పెట్టలేదు కదా. అంబేద్కర్ కూడా ఈ పదాన్ని చేర్చాలి అని అన్నప్పుడు ఆయన అభ్యంతరం చెప్పాడు అని. అంబేద్కర్ ఎందుకు అభ్యంతరం చెప్పాడు? అంబేద్కర్ అభ్యంతరం చెప్పటానికి కారణాలు కూడా అంబేద్కర్ చెప్పారు. ఏమన్నాడు? ఇట్ ఈజ్ సూపర్ఫ్లూయస్ అన్నాడు. సెక్యులరిజం అనే పదాన్ని ప్రత్యేకంగా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఇది రాజ్యాంగ స్వభావమే కదా, సో ఇట్ ఈజ్ సూపర్ఫ్లూయస్, ఇది వాగాడంబరం అవుతుంది అని అంబేద్కర్ అన్నాడు. సెక్యులర్ అనేది భారత రాజ్యాంగం ఉండకూడదని అల్లే. మరి ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు? అంటే ఇప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితుల్లో అసలు భారత రాజ్యమే లౌకిక రాజ్యంగా ఉండకూడదు అని జరుగుతున్న చర్చ అప్పుడు చెప్పడం బహుశా అంబేద్కర్ ఇప్పుడు ఉండుంటే కంపల్సరీ చెప్పాలని అనేవారు.
ఆ రోజున పరిస్థితుల్లో ఇది అవసరమే లేదు, అండర్స్టూడ్ కదా అన్నారు. ఇది అండర్స్టూడ్ కదా రాజ్యాంగం. ఎందుకంటే రాజ్యాంగ నిర్ణాయక సభలో ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, దేవుడి పేరిట అనే రాజ్యాంగాన్ని ఆమోదించుదాం అన్నప్పుడు, దేవుడి పేరిట అన్నప్పుడు భారత రాజ్యాంగ నిర్ణాయక సభలో చాలా పెద్ద చర్చ జరిగింది. ఆ చర్చలో ఫైనల్గా ఓటింగ్ కూడా జరిగింది. ఓటింగ్ జరిగినాక ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అనడం కరెక్ట్ కాదు, ఇది సెక్టేరియన్. చాలా గాడ్ అంటే ఒక మతాన్ని ఏమి సింబలైజ్ చేయదు కదా, ఏ మతానికైనా సంబంధం లేదు కదా అన్నా కూడా దేవుడి పేరిట అనే ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అని ఉండకూడదు, ఇది సెక్టేరియన్. అందువల్ల వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని ఉండాలి అని కూడా నిర్ణయించారు. ఇంతకన్నా ఇంకా ఏముంటుంది? సెక్యులర్ అన్న పదాన్ని, సోషలిస్ట్ అన్న పదం విషయంలో కూడా అంబేద్కర్ అన్నది సోషలిజం వద్దనలే అంబేద్కర్ అన్నది మనము ఈరోజు రాజ్యాంగ స్వభావము చూస్తే మీకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలను చూస్తే సోషలిస్ట్ భావాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే రైట్ టు ఈక్వాలిటీ అంటేనే ఏంటి? వాట్ ఈజ్ సోషలిజం? సోషలిజం అంటే సుప్రీంకోర్టు 2024 కేసులో కూడా తీర్పు చెప్తూ అన్నది అదే. సోషలిజం అన్న దానికి ప్రపంచంలో అనేక రకాల అర్థాలు ఉన్నాయి. సో ఈవెన్ అమెరికాలో ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసబలే ఏం డిమాండ్ చేశారు ఒకసారి విందాం. भारत के संविधान के प्रस्तावना में, प्रियम्बल में 2 शब्द जुड़े गए हैं. राय साहब, आप इस विषय के बारे में कभी बोलेंगे या लिखे तो मुझे मालूम नहीं है, देखता हूं. 2 शब्द जुड़े हैं. हम लोगों को मालूम है सेक्युलरिज्म और सोशलिज्म के, वो प्रस्तावना में नहीं थे, पहले प्रियम्बल में नहीं थे. उन 2 शब्दों को जोड़ा है. प्रियम्बल शाश्वत रूप से है. क्या सोशलिज्म के विचार आइडियोलॉजी के नाते क्या शाश्वत है भारत के लिए? सेक्युलरिज्म का शब्द संविधान में नहीं था, प्रस्तावना में जोड़ा है. विचार में होंगे सेक्युलरिज्म के, बाकी गवर्नमेंट पॉलिसीज में है, स्टेट पॉलिसी में है, वो अलग बात है. तो इन 2 शब्दों को प्रस्तावना में जोड़ा. बाद में इसको निकालने के प्रयत्न हुआ नहीं है. चर्चा हुई, दोनों प्रकार के आर्ग्यूमेंट्स हुए. तो क्या वो रहनी चाहिए प्रस्तावना में? ये विचार होना चाहिए. అంటే రాజ్యాంగములోని మీకు స్పష్టంగా భారత రాజ్యాంగంలో సోషలిస్ట్ అన్న పదం ఉండాలన్నప్పుడు అంబేద్కర్ అన్నది ఏంటంటే, ఇప్పుడున్న రాజ్యాంగాన్ని చూస్తే మనకు సోషలిస్ట్ భావాలే కనిపిస్తాయి. అందులో ముఖ్యంగా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు చూస్తే ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్, సహజ వనరుల పైన ఏ ప్రైవేట్ ఆధిపత్యం ఉండకూడదు, సంపద సమాన పంపిణీ జరగాలి, ఇవన్నీ సోషలిస్ట్ భావజాలమే కదా. అందుకే సుప్రీంకోర్టు 2024లో కూడా తీర్పు చెప్తూ సోషలిజం అనే పదానికి ప్రపంచంలో అనేక చోట్ల అనేక రకాల అర్థాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు మీకు అమెరికాలో బర్నీ శాండర్స్ లాంటి వాళ్ళు నిన్న కాక మొన్న న్యూయార్క్ మేయర్గా పోటీకి డెమోక్రటిక్ అభ్యర్థిగా గెలిచిన జోరన్ మందాని, వీళ్ళంతా డెమోక్రటిక్ సోషలిస్టు. జయప్రకాష్ నారాయణ్ లోక్నాయక్ ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటం, ఆర్ఎస్ఎస్ కూడా ఆ పోరాటంలో భాగం. ఆయనైతే వై సోషలిజం అనే పుస్తకమే రాశాడు. మరి లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్కు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమా? బీజేపీ చెప్పమనండి వ్యతిరేకమని. జయప్రకాష్ నారాయణ నాయకత్వంలో ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో అప్పటి భారతీయ జనసంఘ భాగస్వామి కదా. మరి ఆ జయప్రకాష్ నారాయణ పుస్తకమే రాశాడు వై సోషలిజం అని. సో అందువల్ల మరి ఆయన డెమోక్రటిక్ సోషలిస్ట్ అని చెప్పుకున్నాడు. సో ఇలా సోషలిజం అన్న పదానికి రకరకాల అర్థాలు ఉన్నాయి. టోటల్ స్టేట్ కంట్రోల్ ఆఫ్ ఎకానమీయే సోషలిజం అని అనలేం. డట్టన్ సుందరం అని ఎకనామిక్స్ ప్రైమరీ టెక్స్ట్ బుక్లో అంటాడు, సోషలిజం ఈజ్ ఎ ల్యాక్ ఎ క్యాప్, హూఎవర్ వేర్స్ ఇట్ బికమ్ ఎ సోషలిస్ట్ అని. అదొక టోపీ లాంటిది, ఎవరు పెట్టుకుంటే వాళ్ళు సోషలిస్ట్ అయిపోతున్నారు. అందువల్ల సుప్రీంకోర్టు కూడా అన్నది భారతీయ భాషలో సోషలిజం అంటే రాజ్యాంగంలో చెప్పిన సంక్షేమ రాజ్యము, వెల్ఫేర్ స్టేట్ అని ఇండియన్ డెఫినేషన్ ఆఫ్ సోషలిజం. ఈ పదానికి అభ్యంతరం ఏంటండి? మరి ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా రోజు ఏం చెప్తున్నాడు? సోషలిజానికి నేను వ్యతిరేకం,
ఓన్లీ అదానీ అంబానీల ఆస్తులు మాత్రమే పెంచుతా అని చెప్తున్నాడా? ఇదే దత్తాత్రేయ హోస్బోలే ఒక మీటింగ్లో చెప్తూ భారతదేశంలో 22 కోట్ల మంది ప్రజలు 375 రూపాయలు రోజుకు 375 కన్నా తక్కువ ఇన్కంతో బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఈ ఆవేదన సోషలిజం కాదా? 22 crore పీపుల్ బిలో 375 రూపీస్ ఇన్కమ్ ఉండడం ఏంటి? గంటకు 1600 కోట్లు గౌతమాదానికి ఆదాయం ఉండడం ఏంటి? ఈ ప్రశ్న అఫ్కోర్స్ దత్తాత్రేయ హోస్బోలే అదాని గురించి ప్రస్తావించలేదు, కానీ 22 కోట్ల మంది అల్పాదాయ వర్గాల గురించి ప్రశ్నించాడు కదా. ఈజ్ దట్ నాట్ సోషలిజం? సోషలిజం అంటే అదేదో చెడ్డ పదం అని అనుకోవాల్సిన అవసరం లేదు కదా. మరి ఇప్పుడే నరేంద్ర మోడీ చెప్తున్నాడు 80 కోట్ల మంది పేద ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాలు ఇస్తున్నానని. పిఎం కిసాన్ ద్వారా 11 కోట్ల రైతులకు డబ్బులు వేస్తున్నాడు, 6,000 రూపాయలు నెలకు. ఎందుకు ఇస్తున్నాడు? మరి ఉచితంగా బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేయిస్తున్నాడు జన్ధన్ కార్యక్రమం కింద. ఆయుష్మాన్ భారత్ కింద కొన్ని కోట్ల మందికి మేము ఆరోగ్య బీమా ఇస్తున్నాం అంటున్నారు. మరి సోషలిజం కాకపోతే ఇది ఎందుకు ఇస్తున్నారు? అందువల్ల ఇండియాలో సోషలిజం అంటే మొత్తం ప్రైవేట్ ఆస్తిని రద్దు చేయడం కాదు. ఈవెన్ చైనాలోనే ప్రైవేట్ ఆస్తి ఉంది, ఇది సోషలిస్ట్ మార్కెట్ ఎకానమీ అంటున్నారు. అందువల్ల ఒక్కొక్క కంట్రీలో ఈ పదానికి ఒక్కొక్క నిర్వచనాన్ని ఎవాల్వ్ చేసుకుందని భారత సుప్రీంకోర్టు చెప్పింది. అంబేద్కర్ కూడా అన్నది ఏంటి, రాజ్యాంగంలో ఈ భావన ఆల్రెడీ ఉంది, కానీ భవిష్యత్తులో ఎకనామిక్ ఆర్గనైజేషన్ ఎలా ఉండాలి, ఇవాళ సోషలిజం రైట్ అని అనుకుంటున్నాం, 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత 50 ఏళ్ళ తర్వాత 100 ఏళ్ళ తర్వాత ఏ రకమైన ఆర్థిక నిర్వహణ ఉండాలన్నది అప్పటి ప్రజలకు వదిలివేయాలి, అది డెమోక్రసీ యొక్క అర్థము అన్నాడు అంబేద్కర్. ఇప్పుడు ఏం చెప్తున్నారు? అంబేద్కర్ సెక్యులర్ అండ్ సోషలిస్ట్ అన్న పదాలకు వ్యతిరేకము అన్న రాంగ్ ఒపీనియన్ తెస్తున్నారు. ఇక ఆర్ఎస్ఎస్ బీజేపీ మరో వాదన ఏంటంటే హిందూయిజం ఈజ్ ఇన్హరెంట్లీ సెక్యులర్. హిందూ మతంలోనే ఆ లౌకిక భావన ఉంది కనుక ప్రత్యేకంగా రాజ్యాంగంలో చెప్పాల్సిన అవసరం లేదు అని. నిజమే, హిందూ మతంలో అనేక రకాల లౌకిక భావాలు ఉన్నమాట నిజం, అనుమానమే లేదు, దాంట్లో ఎలాంటి డిస్ప్యూట్ లేదు. ఎందుకంటే హిందూ మతానికి ఉన్న ప్రత్యేకతే అన్ని ఆలోచనలు, మంచి ఆలోచనలు అన్ని వైపులో రానియండి అని ఉపనిషత్తులో చెప్పడం మరి లౌకిక భావన కాదా? అలాగే ఈ చరాచర జగత్తులో ఏ జీవరాశికి మరో జీవరాశిపై ఆధిపత్యాన్ని చెలాయించే హక్కు లేదు అని ఈశా ఉపనిషత్తులో చెప్పారు. జల్లికట్టు తీర్పులో సుప్రీంకోర్టు కోర్టు చేసింది. మరి ఈ చరాచర జగత్తులో ఏ జీవరాశికి మరో జీవరాశిపై ఆధిపత్యం చెలాయించకూడదు. జీవరాశి ఈవెన్ ఒక సూక్ష్మ జీవిపై కూడా, పవర్ఫుల్ మానవునికి కూడా ఆధిపత్యం చెలాయించే హక్కు లేదన్నాడు. మరి ఇది సామ్యవాద సిద్ధాంతం కాదా? కార్ల్ మార్క్స్ ఏమన్నాడు? ఒక దేశం మరో దేశం, ఒక జాతి మరో జాతిని దోచుకోని వ్యవస్థ అని సామ్యవాద నిర్వచనం ఇచ్చాడు. ఈశా ఉపనిషత్తు అదే చెప్పింది కదా. మరి దీనికి సోషలిజం అనకాని ఇంకా వేరే పదం ఏం పేరు పెడతావు? మీకు భగవద్గీతలో 27వ అధ్యాయంలో 21వ శ్లోకంలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే చెప్తాడు, ఎవరిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో వారి యందు ఆయా భక్తి శ్రద్ధల్ని నేనే కల్పిస్తాను అన్నాడు. ఇది శ్రీకృష్ణ పరమాత్మ అన్నది. ఫలానా దేవుణ్ణే నమ్మలే, ఎవరు ఏ దేవుణ్ణైనా నమ్మండి, ఆ దేవునిలో ఆ వ్యక్తికి విశ్వాసం నేనే కల్పిస్తానన్నాడు. అంటే ఎంత క్లియర్గా ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్, ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఆ రోజే చెప్పారు. నిజమే, ఇదంతా హిందూ మతంలో ఉన్న అతి గొప్ప లక్షణాలు. కానీ ఇవాళ ఈ లక్షణాలనే నిజంగానే హిందుత్వవాదులు అంగీకరిస్తే నిజమే సెక్యులరిజం పదానికి అవసరం లేదు. కానీ ఇది కాదని చెప్తున్నారు కదా. హిందుత్వం అంటే ఈ రకమైన సార్వజనీనమైన ఒక అందరినీ ఒకే రకంగా చూసే సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని బోధించే హిందూ ధర్మానికి వారసులుగా ఉంటే అభ్యంతరం ఏముంటుంది? ఇవాళ హిందూ అనే పేరిట భయంకరమైన పరమత విద్వేషాన్ని రెచ్చగొడుతున్న సమయంలో సెక్యులర్ అన్న పదం చెప్పాల్సిన అవసరం పెరిగింది కదా. సెక్యులరిజం అంటే మతానికి వ్యతిరేకంగా చాలామందికి ఒక రాంగ్ ఇంప్రెషన్ ఉంటుంది. సెక్యులరిజం ఈజ్ యాంటీ రిలీజన్ అని. సెక్యులరిజం డజంట్ అడ్వకేట్ ఇర్రిలీజియస్ సొసైటీ. అంటే ఒక మతరహిత సమాజాన్ని సెక్యులరిజం కోరదు, మతరహిత రాజ్యాన్ని మాత్రమే కోరుతుంది. మతాతీత రాజ్యం, అది కూడా మతరహిత కాదు, మతరహిత సమాజం, ఇర్రిలీజియస్ సొసైటీ కాదు.
ఇర్రిలీజియస్ స్టేట్, మతాతీత రాజ్యాన్ని మాత్రమే చెప్తుంది. అంటే రాజ్యానికి మతం ఉండకూడదు అని అంటున్నారు. ఇది వెస్ట్రన్ కాన్సెప్ట్ వెస్ట్రన్ కాన్సెప్ట్ కాదు, ఇది ఇండియన్ కాన్సెప్ట్. ఎందుకంటే మీకు బ్రిటన్ ఒక సెక్యులర్ కంట్రీ, అక్కడ చర్చ్కు నాయకుడు బ్రిటన్ రాజు ఒక్కడే. మరి అది సెక్యులరిజం వెస్ట్రన్ అయితే బ్రిటన్లో ఎందుకు అలా ఉంటుంది? బ్రిటిష్ కింగ్ ఈజ్ ఆల్సో హెడ్ ఆఫ్ ద చర్చ్. బ్రిటిష్ కింగ్ ఈజ్ హెడ్ ఆఫ్ ద చర్చ్. మరి అది మన దేశంలో లేదే అది. అందువల్ల సెక్యులరిజం అనేది వెస్ట్రన్ కాన్సెప్ట్ కాదు. సెక్యులరిజం ఈజ్ ప్యూర్లీ ఇండియన్ కాన్సెప్ట్. అందువల్ల అదేదో పశ్చిమ దేశాల నుంచి మన అరువు తెచ్చుకున్నాం అనుకుంటే పొరపాటు. పదాలు వాడచ్చు కొత్తగా, అప్పుడు కొన్ని పదాలు మీకు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎవాల్వ్ అవుతూ ఉంటాయి. సో అందువల్ల సెక్యులర్ సోషలిస్ట్ అన్న పదాలని తొలగించాలి అనడం కోర్టు ధిక్కారం. ఒక రకంగా భారత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వక్రీకరణ చేసి సుప్రీంకోర్టు తీర్పుల్ని మేము గుర్తించము, మేము ఫాలో కాము అంటే అంతగా నిర్ణయం ఇంకోటి ఉంటుందా? రైట్ సార్. న్యూయార్క్ మేయర్ రేసులో ఉన్న భారత సంతతి అమెరికన్ జోరాన్ మందానిపై ట్రంప్ ఇప్పటికే కమ్యూనిస్ట్ పిచ్చోడు అంటూ ఆరోపణలు చేశారు. అండ్ అక్కడ ఉన్న రిపబ్లికన్స్ మాత్రమే కాదు సార్, మన దేశానికి చెందిన భారతీయ జనతా పార్టీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు కూడా జోరాన్ మందానిపై అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అభిషేక్ మను సింఘ్వి ఒక ట్వీట్ చేశారు సార్. వెన్ జోరాన్ మందాని ఓపెన్స్ హిజ్ మౌత్, పాకిస్తాన్స్ పిఆర్ టీమ్ టేక్స్ ద డే ఆఫ్. ఇండియా డజంట్ నీడ్ ఎనిమీస్ విత్ allies like him, షౌటింగ్ ఫిక్షన్ ఫ్రమ్ న్యూయార్క్ అని. అండ్ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కూడా మండిపడ్డారు. ద ఇండియన్ ఒరిజిన్ లా మేకర్ సౌండ్స్ మోర్ పాకిస్తానీ దాన్ ఇండియన్ అని చెప్పేసి. సో ఎందుకు భారతీయ జనతా పార్టీ అండ్ కాంగ్రెస్ ఈ రెండు కూడా జోరాన్ మందానిపై మాటల దాడి చేస్తూ ఉన్నాయి? అంటే కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఈ మాట అంటుందా? అభిషేక్ సింగ్ మాన్వి ఆయన వ్యక్తిగత అభిప్రాయమా తెలియదు. రాహుల్ గాంధీ అయితే అనలేదు. ఇక భారతీయ జనతా పార్టీ అనడంలో ఆశ్చర్యమేమీ లేదు, తప్పు కూడా కాదు. ఎందుకంటే ఆయన నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన ఇది రైట్ వింగ్ ప్రభుత్వము, ఇది యాంటీ సెక్యులర్ ప్రభుత్వం అని గతంలో విమర్శలు చేశాడు కనుక రైట్ టు రెస్పాండ్, రైట్ టు రిప్లై ఎవరికైనా ఉంటుంది. అందువల్ల బీజేపీ ఈ యాజ్ ఫుల్ రైట్ టు క్రిటిసైజ్ జోరాన్ మందాని, అనుమానమే లేదు. ఎందుకంటే ఆయన విమర్శించినప్పుడు దానికి కౌంటర్గా బీజేపీ అనడంలో తప్పేంటి? సో బీజేపీ అనడాన్ని అర్థం చేసుకోవచ్చు. మరి కాంగ్రెస్కి ఏంటి అభ్యంతరమో నాకు అర్థం కాదు. సో అభిషేక్ సింగ్ మాన్వికి, కంగనా రనౌత్కు ఒకటి కామన్ ఉంది, 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి, 100 కోట్లాది ఇన్కమ్ ఉంది. అభిషేక్ సింగ్ మాన్వి సుప్రీంకోర్టులో టాప్ మోస్ట్ లాయరు. ఒక్కరోజు లేచి నిలబడి యువర్ ఆనర్ సార్ అంటే కొన్ని లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. బహుశా జోరాన్ మందాని వీళ్ళకి టెన్షన్ పుట్టించినట్టున్నాడు. ఎందుకు ఆయన ఏమన్నాడంటే 1% ఆఫ్ న్యూయార్క్ రిచ్ పైన, సూపర్ రిచ్ పైన నేను 2% ట్యాక్స్ వేసి ఆ డబ్బుల్ని ఫ్రీ బస్ ట్రాన్స్పోర్ట్కు, మీకు ఫ్రీ చైల్డ్ కేర్కు, అలాగే రెంట్ ఫ్రీజ్కు వాడతానన్నాడు. ఈ విధానం ఎలా నచ్చుతుంది కోట్ల ఆదాయాలు ఉన్న వాళ్ళకు? సహజంగానే అది అంగీకరించారు కదా. నేను శాసన కౌన్సిల్లో వ్యాట్ చట్టం వచ్చినప్పుడు శాసన మండలిలో వ్యాట్ చట్టానికి ఒక సవరణ చేసి ఒక చిన్న సవరణ చేశాను. 15 లక్షలకు పైగా కాస్ట్ ఉన్న కారు, అది 2010 ఆ ప్రాంతంలో చేశాను, 15 years క్రితం. అంటే ఇప్పుడు అది కనీసం ఒక 25 lakh కార్ అన్నట్టు. అంటే 15 లక్షల కన్నా ఎక్కువ కాస్ట్ ఉన్న కారు పైన మీరు 25,000, 50,000, 1,00,000 పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సెస్ అని వేయండి, ప్రజా రవాణా సెస్ అని వేయండి. 15 లక్షలతో కారు కొనే వ్యక్తి 15,25,000 పెట్టడానికి ఎలాంటి అభ్యంతరం ఉండదు. ఈ డబ్బుల్ని మీరు ఆర్టీసీకి జమ చేయండి. ఎందుకంటే అప్పుడు ఆర్టీసీ పెద్ద సంక్షోభంలో ఉండే. ప్రజా రవాణా దీని లాజిక్ కూడా ఏంటంటే రోడ్డు పైన ఒక కారులో ప్రయాణించే ఒక వ్యక్తి ఎంత స్పేస్ ఆక్రమిస్తాడు, 50 మంది ప్రయాణం చేసే బస్సు ఎంత స్పేస్ ఆక్రమిస్తుంది, పర్ క్యాపిటా స్పేస్ వినియోగం అనేది కారులో పోయేవాళ్ళు ఎంత ఎక్కువ ఉంది. ఆ రోడ్డు ప్రజల పన్నులతో ఏర్పడిన రోడ్డు, ప్రైవేట్ రోడ్డు కాదు, ప్రజల పన్నులతో ఏర్పడిన రోడ్డు కనుక దాన్ని ప్రైవేట్ కారులో పోతున్న వ్యక్తి ఎక్కువ వాడుతున్నాడు కనుక ఈ సెస్ ఉండాలి అని చాలా లాజికల్గా పెడితే కౌన్సిల్లో
అన్ని పార్టీలు ఉంటాయి కదా. ఆ రోజుల్లో ఉమ్మడి రాష్ట్రం బీజేపీ బీజేపీ లేనప్పుడు కాంగ్రెస్ ఉంది, టీడీపీ ఉంది, టీఆర్ఎస్ ఉంది, అన్ని పార్టీలో ఉన్నారు. ఎవ్వరు మద్దతు తీయలే నాకు. దీంట్లో ఏం తప్పు ఉంది చెప్పండి. అన్నీ బయటకు వచ్చాక కొంతమంది ఎమ్మెల్సీలు ఉన్నారు, నీకు లేదు అంత పెద్ద కారు కనుక నువ్వు ఈ డిమాండ్ పెడతావు, మాకు అందరికీ అంతకన్నా పెద్ద కార్లు ఉన్నాయి, అందువల్ల నువ్వు మేమెట్లు నీకు సపోర్ట్ చేస్తావు అన్నారు. సో నిజం అది కదా. సో ఇందులో ఏం తప్పున్నా నేను పెట్టిన బిల్లు. అందువల్ల జోరన్ మమ్దాని మీకు సూపర్ రిచ్ పైన ట్యాక్స్ వేసి ఆయన పేద ప్రజలకు మధ్యతరగతి ప్రజలకు పెడతానంటే కంగనా రనౌత్, అభిషేక్ సింగ్ మాన్వి లాంటి సూపర్ రిచ్ ఎందుకు ఒప్పుకుంటారు? సహజం కదా. అంటే బీజేపీ కాంగ్రెస్లు ఈ దేశంలో అదానీలకు అంబానీలకు రిప్రజెంట్ చేసినప్పుడు వాళ్ళకు సహజంగానే ఇది కోపాన్ని తెప్పిస్తుంది. ఎందుకంటే మాకు అత్యంత సన్నిహితులైన అంబానీలు అదానీల పైన మీరు ట్యాక్స్ వేయడం ఏంటి అని. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, అంబానీ మీకు హార్డ్లీ ఒక ఇయర్లో, ఈ మధ్య డేటా నేను చూడలేదు, ఇయర్లో 4% ట్యాక్స్ కట్టాడు. ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ పేడ్ బై అంబానీ మీ లాస్ట్ 3-4 ఇయర్స్లో చూడండి, ఒక 1 ఇయర్లో లెస్ దెన్ 4% ఉంటుంది. నేను 30% ట్యాక్స్ కడుతున్నా. నాకన్నా రిలయన్స్ గ్రూప్ మొత్తం కలిపితే ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ తక్కువ కడుతుంది. మరి ఇది న్యాయమా అని అడుగుతున్నాను. ఇలా కంపెనీలపైన ఇన్కమ్ ట్యాక్స్ 20%, ప్రజలపైన ఇన్కమ్ ట్యాక్స్ 30%, ఎలా ఉంటుంది ఈ ట్యాక్స్ అని అడుగుతున్నాం. అందుకే ఇవాళ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్స్ ఆర్ మోర్ దెన్ ద కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్. సో అందువల్ల కార్పొరేట్ల కన్నా వ్యక్తులపైన పన్నులు ఎక్కువ వేసే పార్టీలకు సహజంగానే ఇది నచ్చదు కదా. సూపర్ రిచ్ పైన నేను ట్యాక్స్ వేస్తా అంటే ఎట్లా నచ్చుతారు? సో ఆయన కమ్యూనిస్టా, క్యాపిటలిస్టా, ఇస్లామిక్ ఫండమెంటలిస్టా, అది పక్క పెడదాం. అసీం మునీర్ లాంటి ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ను ట్రంప్ కౌగలించుకుంటే కంగనా రనౌత్కు బాధ ఉండదు, అభిషేక్ సింగ్ మాన్వికి బాధ ఉండదు. కానీ జోరన్ మమ్దానీని మాత్రం తిడుతుంటారు. నిజమే, జోరన్ మమ్దానీ భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్కు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా ఖండిస్తున్నాం, దాంట్లో అనుమానమే లేదు. ఇప్పుడు ఒక వ్యక్తిని అన్న మాటలను బట్టి ఉంటుంది. ఆ వ్యక్తి మంచి మాట మాట్లాడితే సంతోషమే, ఆ వ్యక్తి చెడ్డ మాట మాట్లాడితే ఖచ్చితంగా ఖండిస్తాం. నిజంగా నేను పాకిస్తాన్ కనుక పిఆర్ చేస్తే భారతదేశం ఖచ్చితంగా ఖండన చేస్తుంది. కానీ పాకిస్తాన్కి అత్యంత పిఆర్ చేస్తున్న వ్యక్తి డొనాల్డ్ ట్రంప్ కదా. ఐ లవ్ పాకిస్తాన్ అన్నాడు. మరి అప్పుడు అభిషేక్ సింగ్ మాన్వి ట్వీట్ ఎక్కడ పోయింది? మీ కంగనా రనౌత్ ట్వీట్ ఎక్కడ పోయింది? ఐ లవ్ పాకిస్తాన్ అన్న డొనాల్డ్ ట్రంప్ను మాత్రం పాకిస్తాన్ పిఆర్ మ్యాన్ అన్నారు, జోరన్ మమ్దాని మాత్రం పిఆర్ మ్యాన్ అంటారు. ఎందుకు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. అందువల్ల ఒకటే, దేశంలో రాజకీయ పార్టీల ముసుగులు ఏమున్నా అండర్లయింగ్ ఎవరికి రిప్రజెంట్ చేస్తారంటే అదానీ, అంబానీ లాంటి వారికి రిప్రజెంట్ చేస్తారు అన్నదానికి ఇంతకు మించిన ఉదాహరణ ఏమనుంటుందా? ఇప్పుడు ఎక్కడో న్యూయార్క్ నగరం, నీకు నాకు సంబంధమే లేదు, 1000 కిలోమీటర్స్ దూరం, ఆయన ఇంకా మేయర్ కూడా కాలే. ఎందుకు అభిషేక్ సింగ్ మాన్వికి ఇప్పుడే కోపం రావడం? ఆయనకి ఏం సంబంధం భారతదేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి? కంగనా రనౌత్కి ఏం కోపం ఎందుకు వస్తుంది? ఆయన ఇక్కడ ఉన్నాడు, ఆయన ఎక్కడో న్యూయార్క్ నగరంలో, అది కూడా ఇంకా మేయర్ కాలే, అవుతాడో లేడో తెలియదు, డెమోక్రటిక్ పార్టీ క్యాండిడేట్గా గెలిచాడంతే. అది దాని మీద ట్రంప్ అసలు అమెరికా ప్రెసిడెంట్ ఎందుకు రియాక్ట్ కావాలి? ఒక సిటీ మేయర్కు క్యాండిడేట్ అయిన వ్యక్తి పైన ట్రంప్ రియాక్ట్ అవుతున్నాడంటేనే జోరన్ మమ్దాని ప్రాధాన్యత అర్థమవుతుంది కదా. ఆయన ప్రాధాన్యత అంటే ఆయన వ్యక్తి ప్రాధాన్యత కాదు, ఆయన చెప్పిన ఐడియాస్. సూపర్ రిచ్ని ట్యాక్స్ చేయండి అని చెప్పింది ఇవాళ ట్రంప్ లాంటి ఫిల్తీ రిచ్ పర్సన్ నుంచి కోట్ల ఆదాయం ఉన్న అభిషేక్ సింగ్ మాన్వి, కంగనా రనౌత్ల వరకు, వందల కోట్ల ఆస్తులున్న కార్పొరేట్ సంస్థలు ఓన్ చేసే మీడియా వరకు అందరినీ షేక్ చేస్తుంది ఆ ఒక్క మాట, సూపర్ రిచ్ పైన ట్యాక్స్ వేయాలి అని. సో ఇది వాల్ట్ డిస్నీ అధినేత అమెరికాలో ఉన్న సూపర్ రిచ్, మా దగ్గర అడ్డగోలుగా ఫిల్తీ రిచ్ ఉన్నాం మేము, మా డబ్బులు ఉన్నాయి, మా దగ్గర తీసుకొని ప్రజల మీద ఖర్చు పెట్టని పిలిపించారు. ద లీడింగ్ క్యాపిటలిస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఇచ్చారు పిలుపు. సో అది మరి అది అప్పుడు వాళ్ళ మీద ఎందుకు ఎవరు అటాక్ చేయలేదు? అందువల్ల ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ అని భారత రాజ్యాంగంలోనే రాసుకున్నాం మనం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో. అందువల్ల ఇక ఆశ్చర్యంగా ఉంటుంది ఒక్కొక్కసారి ఎలా బయటపడతారన్న దానికి ఇది ఒక ఉదాహరణ కదా. అంటే బిగ్ బిజినెస్ ఇంట్రెస్ట్లను ఎవరు క్వశ్చన్ చేసినా పార్టీలకు అతీతంగా ఏకమవుతారు. ఇది భారతదేశంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. బిగ్ బిజినెస్ ఇంట్రెస్ట్లను కాపాడడంలో రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న పోటీ పడుతూనే ఉంటాయి.
ప్రపంచ ప్రఖ్యాత ఇటాలియన్ బ్రాండ్ రదా కొల్హాపురి చెప్పుల డిజైన్ని కాపీ కొట్టిందని తయారీదారులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు సార్. సో వెస్ట్రన్ కంపెనీస్ ఇండియన్ కల్చర్ అండ్ ట్రెడిషన్ని కాపీ కొట్టడంపై మీ కామెంట్. అంటే మీరు అంటే నిజమే, ఇటాలియన్ బ్రాండ్ ప్రాడా వారు ఇజ్ ఏ వెరీ ఫేమస్ లగ్జరీ బ్రాండ్. మీకు కొల్హాపూర్ చెప్పులు 400 నుంచి 2000 రూపాయల మధ్యలో ఉంటాయి. ఇది మహారాష్ట్ర, కర్ణాటకలోని అనేక ప్రాంతాల్లో ఇది ఒక ఈ రకమైన చెప్పులు తయారు చేస్తారు. దీనికి జాగ్రఫికల్ ఇండికేషన్, జిఐ ట్యాగ్ కూడా ఉంది. జాగ్రఫికల్ ఇండికేషన్ అంటే ఈ ప్రొడక్ట్ ఆ భౌగోళిక ప్రాంతానికి ఉన్న విశిష్టత అని. ఇప్పుడు తిరుపతి లడ్డుకు జిఐ ఉంది, అందువల్ల తిరుపతి లడ్డు రూపంలో ఏ లడ్డు చేసినా శిక్షార్హులు అవుతారు. మన దగ్గర స్వీట్ షాపుల్లో తిరుపతి లడ్డును పోలిన లడ్డులు అమ్ముతారు. యాక్చువల్గా నేరం, కానీ మనం ఎవరు పట్టించుకోవడం కనుక నడుస్తుంటుంది. సో జాగ్రఫికల్ ఇండికేషన్ అంటే ఇట్ ఈజ్ యునిక్, ఒక రకమైన పేటెంట్ ఆఫీసే ఇస్తుంది ఇది. జిఐ ట్యాగ్ కూడా ఇప్పుడు మీకు బాస్మతి రైస్ ఇది జిఐ ట్యాగ్. ఎందుకంటే ఈ బాస్మతి రైస్ అనేది సౌత్ ఏషియాలోనే పండుతుంది, ఇంకెక్కడ పండదు. ఇది భారతదేశము, పాకిస్తాన్, ఈ దక్షిణాసియాలో ఉన్న క్లైమేట్లో మాత్రమే పండుతుంది. సో ఇలా జాగ్రఫికల్ ఇండికేషన్కు ఉండే ప్రత్యేకత ఏంటంటే అది ఇతర ప్రాంతాలకు వెళ్ళినా ఒక ప్రాంతానికి ఉండేటువంటి యునీక్ క్యారెక్టర్. ఈవెన్ జిఐ ట్యాగ్ లేకపోయినా ఇప్పుడు మీకు కాకినాడ అంటే కాజా, కాకినాడ కాజా, ఇక్కడ కూడా మనకు తాపేశ్వరం కాజా, కాకినాడ కాజా అని ఉంటాయి. పూతరేకులు అంటే ఆత్రేయపురం, గోదావరి జిల్లాలు మనకు గుర్తొస్తాయి. లడ్డు బందర్ లడ్డు అంటాం, మచిలీపట్నంకు పోతే బందర్ లడ్డు ఇది ఫేమస్, అక్కడ మీకు బందర్ లడ్డు అంటారు. ఇప్పుడు హైదరాబాద్ బిర్యానీ అట్లాంటాలో కూడా ఉండొచ్చు, డలాస్లో కూడా ఉండొచ్చు, కానీ హైదరాబాద్ బిర్యానీ అనేది ఒక ప్రత్యేకత. సో మీకు హలీం, సో ఒక ప్రత్యేకత హైదరాబాద్ హలీం అంటే. సో ఇలా ప్రపంచవ్యాపితంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సాంస్కృతిక పరమైన అంశాలు ఉంటాయి. దానికి కొన్ని వాటికి జాగ్రఫికల్ ఇండికేషన్ జిఐ ట్యాగ్ వస్తుంది, కొన్నిటికి రాదు. ఇతర ప్రాంతాల్లో వాటిని చేసినా కూడా ఈవెన్ ఆహార అలవాట్ల నుంచి ఫ్యాషన్ల వరకు ఈ దూరం ఉంటుంది. ఇప్పుడు చక్కినాలని చేస్తారు సంక్రాంతిలప్పుడు. తెలంగాణలో పండుగ వచ్చినా, ఫంక్షన్ వచ్చినా, సంక్రాంతి వచ్చినా చక్కినాలు లేకుండా ఉండవు. ఒక పెళ్ళి అయిందంటే ఖచ్చితంగా 15 రోజుల ముందో నెల ముందో చక్కినాలు చేస్తారు. మీకు అదే తెలంగాణ బార్డర్ దాటితే ఎక్కడ చక్కినాలు చేయరు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇది. తెలంగాణ దాటితే ఎక్కడ బతుకమ్మ పండుగ జరపరు, తెలంగాణ బార్డర్ దాటితే. మరి విచిత్రంగా ఉంటుంది. మరి చక్కినాలు తెలంగాణ బార్డర్లో ఎందుకు చేస్తారంటే దట్ ఈజ్ హౌ ఇట్ సొసైటీ ఎవాల్వ్, దట్ ఈజ్ హౌ కల్చర్ ఎవాల్వ్స్. సో అందువల్ల ఈ కొల్హాపూరి చెప్పులు అనేది మహారాష్ట్ర కేంద్రంగా, మహారాష్ట్రకు బార్డర్గా ఉన్న కొన్ని కర్ణాటక నగరాల్లో దీనికి ఒక ప్రత్యేకత. ఆ ప్రాంతంలోనే తయారు చేస్తారు. మిగతా ఎక్కడ దీన్ని వాడినా యూ హ్యావ్ టు ఎక్నాలెడ్జ్ ఇది కొల్హాపూరి మోడల్ అని. కానీ ఈ ఇటాలియన్ బ్రాండ్ దీన్ని ఈ 2026 కలెక్షన్స్లో కొల్హాపూరి చెప్పుల్ని పోలిన శాండిల్స్ ప్రదర్శించింది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే మీ కొల్హాపూర్ చెప్పులు 400 రూపాయల నుంచి 2000 రూపాయలు అంటే ఈ ఇటాలియన్ బ్రాండ్ ప్రైస్ 1,10,000 to 1,20,000. అంటే జరగబోయే దోపిడీ ఏంటి? కొల్హాపూర్లో చెప్పులు తయారు చేసుకొని 400 రూపాయలకు 500 రూపాయలకు కొని దాన్ని వరల్డ్ మార్కెట్లో వాళ్ళకి మార్కెటింగ్ టెక్నిక్ ఉంది, బ్రాండ్ ఉంది కనుక 1,00,000 రూపాయలకు అమ్ముతారు. ఇంతకన్నా దోపిడీ ఇంకోటి ఉంటుందా? ఒకటి ఇది కల్చరల్ దోపిడీ, ఎందుకంటే ఈ ప్రాంత ప్రజల చారిత్రకంగా ఎవాల్వ్ అయిన సంపదను నువ్వు ఎక్నాలెడ్జ్ చేయకుండా దోచుకోవడం అనేది మొదటి నేరం. 2 ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్. ఎందుకంటే 400 2,000 రూపాయలు మనం పోయి కొంటేనే కొల్హాపూర్ చెప్పులు 2,000 ఉంటుంది. నువ్వు మాస్లో కొంటే 400 రూపాయలు ఉంటుంది. నువ్వు 400 రూపాయలు వెళ్ళి దాన్ని 1,00,000 రూపాయలకు అమ్మడేంటి? మన నిర్మల్లో బొమ్మలు తీసుకెళ్ళి, మన పెంబర్త్లో బ్రాస్ ఇటన్ బొమ్మలు తీసుకొని, కొండపల్లి బొమ్మలు తీసుకొని మీరు ప్రపంచ మార్కెట్లో 1,00,000 రూపాయలకు అమ్ముతా అంటే అంగీకరిస్తామా? ఇది వెస్ట్రన్ కంపెనీస్కి అలవాటు. ఇదే కాదు, పసుపు పైన పేటెంట్ తీసుకున్నాం అన్నప్పుడు మనం పెద్ద ఎత్తున వ్యతిరేకించాం.
పసుపుకు గాయాన్ని తగ్గించే స్వభావం ఉందని, వూండ్ హీలింగ్ కెపాసిటీ ఉంది అని చెప్పి వాడు అనుకున్నాడట. మనకది 2000 సంవత్సరాలుగా తెలుసు, 3000 సంవత్సరాలుగా తెలుసు. మా అమ్మమ్మల నానమ్మల కాలం నుంచి ఏదైనా దెబ్బ తగిలి రక్తం వస్తే ఇమీడియట్గా పసుపు పెడతారు. ఎందుకంటే పసుపు ఇది అన్ యాంటీసెప్టిక్ కనుక. ఆడవాళ్ళు ఈ నీళ్ళల్లో కిచెన్లో పనిచేస్తారు కనుక ఆడవాళ్ళకు ఒక సాంస్కృతిక సింబల్గా పసుపు పారాని వచ్చింది మీకు. అందువల్ల పసుపుకుండే ప్రతి ఆహారంలో పసుపు వేయకుండా ఉండదు, ఖచ్చితంగా పసుపు వేస్తారు. సో ఇలా పసుపు మీకు నెయ్యి కలిపి చిన్నప్పుడు దగ్గులేస్తే మా అమ్మ పసుపు నెయ్యి కలిపి ఇచ్చేది. ఇప్పటికి కూడా మీరు చూడండి, నిస్సాంలిక అనుకుంటా, పసుపు ఉసిరి టాబ్లెట్లు దొరుకుతాయి మీకు. నేను కూడా వాడుతుంటున్నాను. రోజుకు ఉదయం 2 రాత్రి 2 వాడతాను. అంటే ఫిజిషియన్ సలహా లేకుండా వాడకూడదు, ఎందుకంటే కొంతమందికి వేడి చేస్తుంది. నేను చెప్పాను వాడకండి, కానీ నా అనుభవమే చెప్తున్నాను. సబ్స్టాన్షియల్గా బ్లడ్ షుగర్ గ్లూకోజ్ లెవెల్ తగ్గిస్తుంది, సబ్స్టాన్షియల్గా తగ్గిస్తుంది. మీకు ఏమీ లేదు, సింపుల్ పసుపు ఉసిరి. చాలామంది ఇళ్ళల్లో ఉంటాయి కూడా, పసుపు ఉసిరి ముందుగానే పెట్టి ఉంచుతారు కూడా, భద్ర స్టోర్ చేసి. సో అందువల్ల ఇలా సంస్కృతిలో అనేక అంశాలు ఉంటాయి. అందుకే చూడండి, మనకు చిన్నప్పుడు సొంటి, అల్లము, పసుపు వీటిపైన తెలుగులో పద్యాలు కూడా ఉండేవి, నేర్పేవాళ్ళు అప్పుడు పద్యాలు. వంకర టింకర అని ఇట్లా పేర్లతో పెట్టేవారు. సో అందువల్ల మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇది కల్చర్లో భాగం. సో వాడు అనుకున్నాడు పసుపు. బాస్మతి మీద కూడా అలాగే కాస్మతి, టాస్మతి అని చెప్పి పేటెంట్లు తీసుకున్నారు. వీటన్నిటిని భారతదేశం వ్యతిరేకిస్తూ వచ్చింది. సో అందువల్ల వేప పైన పేటెంట్ తీసుకున్నారు. వేప గుణం ఉన్నదని తెలియదా, మనందరికీ తెలుస్తుంది. మీకు వేపకు మీకు ఆ క్యారెక్టర్స్ ఉన్నాయి అనేది తెలియదా? సో అందువల్ల ఇది వెస్ట్రన్ అప్రాప్రియేషన్ ఆఫ్ నాలెడ్జ్. అంటే భారతదేశం లాంటి దేశాలు ఏంటంటే ఇవి నాగరికత గల దేశాలు, సివిలైజేషనల్ కంట్రీస్ అంటారు వీటిని. ఎందుకంటే వేల సంవత్సరాల నాగరికతలో క్యూములేటివ్ నాలెడ్జ్ ఉంటుంది. సో ఎవరు చెప్పారు? మా అమ్మకు ఏమైనా మెడిసిన్లో ఎక్కడన్నా ఫార్మాకాలజీ చదివిందా? దగ్గులేస్తే పసుపు నెయ్యి కలిపి నాకించాలి అని ఎవరు చెప్పారు మా అమ్మకు? సో నోరు బొంగురు పైన దగ్గున్న సొంటి మిరియాలు కలిపి టీ తాగించాలి, సొంటి మిరియాలు కలిపిన చారు చేయాలని మా అమ్మకి ఏమైనా ఫార్మకాలజీ చదివిందా? మా అమ్మమ్మ ఏమైనా ఫార్మకాలజీ చదివిందా? ఇది వేల సంవత్సరాల నాగరికతలో వచ్చేటువంటి విజ్ఞానం. దీన్ని మేమేవో కనుక్కున్నామని చెప్పి తీసుకెళ్ళి పెద్ద పెద్ద బిజినెస్ హౌసెస్ లాభాలు సంపాదించాలంటే ఖచ్చితంగా వ్యతిరేకించాలి. అందుకే కొల్హాపురి చెప్పులు తయారు చేసే వాళ్ళు ఆల్రెడీ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదించారు. భారత ప్రభుత్వం కూడా టేకప్ చేయాలి. ఇలా లగ్జరీ బ్రాండ్స్ ఇష్టం వచ్చినట్టుగా కల్చరల్ సింబల్స్ను కొల్లగొట్టడాన్ని వ్యతిరేకించాలి. ఇరాన్కు ట్రంప్ ఒక భారీ ఆఫర్ ఇచ్చారు సార్. నిన్నటి వరకు దాడులు చేశారు, భీకర దాడులు, అణుక్షేత్రాలపై కూడా దాడులు చేశారు. ఇప్పుడేమో ఆఫర్ ఇస్తూ ఉన్నారు. యురేనియం శుద్ధి ఆపితే $30 బిలియన్ ఇస్తాము, దాంతోపాటు ఆర్థిక ఆంక్షలు కూడా సడలిస్తాము అని చెప్పేసి. సో చర్చలకు సిద్ధంగా లేమని చెప్పి ఇరాన్ ప్రకటించింది ట్రంప్ ఆఫర్కి రెస్పాండ్ అవుతూ. సో నిన్నటి దాకా భీకర దాడి, ఇప్పుడేమో ఆఫర్ ఇస్తూ ఉన్నారు ట్రంప్. ఏంటి సార్ ఇరాన్ విషయంలో ట్రంప్ వైఖరి ఏంటి? అసలు వాస్తవంగా ఈ దాడి ఎప్పుడు జరిగింది? మీకు దీనికి హిస్టరీలోకి వెళ్తే బరాక్ ఒబామా టైంలో ఇరాన్తో న్యూక్లియర్ డీల్ కుదిరింది. ట్రంప్ వచ్చాక 2018లో ఇరాన్తో ఒప్పందం ప్రసక్తే లేదని ఏకపక్షంగా ఆ ఒప్పందం నుంచి వాకౌట్ చేశాడు. మరి ఆ వాకౌట్ చేసిన ట్రంప్ సెకండ్ టర్మ్ అధికారంలోకి వచ్చేస్తున్నా మళ్ళీ ఒప్పందం అంటున్నాడు. మరి అప్పుడు ఆ డీల్ ఎందుకు బ్రేక్ చేసినట్లు, ఈ డీల్ ఎందుకు కావాలంటున్నట్లు? వాస్తవంగా ఒబామా కాలంలో కుదిరిన డీల్ వల్ల ఇరాన్ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ బాంబు వైపుగా ప్రోగ్రెస్ కాలే. ఇది నేను చెప్పడం కాదు, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ చెప్పింది. అలాగే మీకు డైరెక్టర్ నేషనల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తులసి గబార్డ్ మార్చిలో సెనేట్ కమిటీకి ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పింది, నేను చెప్పడం కాదు. కానీ ట్రంప్ ఏం చేశాడు? 2018లో ఉపసంహరించుకున్నాడు. ఉపసంహరించుకున్న తర్వాతనే ఇరాన్ 60% వరకు ఎన్రిచ్మెంట్ చేసింది అనేది వార్త. అందువల్ల ట్రంప్ మరి అప్పుడు డీల్ ఎందుకు బ్రేక్ చేశాడు, ఇప్పుడు ఎందుకు డీల్ కావాలంటున్నాడు? ఈ డీల్లో ట్రంప్ ఉంటాడన్న గ్యారంటీ ఏంటి? ఇది మొదటి క్వశ్చన్. రెండవది, ఈ 12 డే వార్ జూన్ 13న మొదలైంది.
సో ఈ 12 డే వార్ ప్రారంభానికి ముందు ఒమన్లో అమెరికాకు ఇరాన్కు మధ్య 5 రౌండ్ల చర్చ జరిగాయి. 5 రౌండ్స్ ఆఫ్ డిస్కషన్ జరిగాయి. 6th రౌండ్ ఆఫ్ డిస్కషన్ జరిగే ముందు ఇజ్రాయెల్ అటాక్ చేసింది. ట్రంప్ ఏం చేయాలి, మేము ఒకవైపు చర్చలు జరుపుతుంటే నువ్వు అటాక్ చేయడం ఏంటి, ఇది చర్చల ప్రక్రియను పీస్ టాక్స్ను దెబ్బతీస్తుంది అని ఇజ్రాయెల్ని హెచ్చరించాలి. హెచ్చరించకపోగా ఇజ్రాయెల్ ప్రోత్సహించాడు. కొద్ది రోజుల తర్వాత అమెరికాయే రంగంలో దిగి దాడులు చేసింది. దాడులు చేసి ఇప్పుడు మళ్ళీ చర్చలు అంటోంది. సో ఏమైనా అర్థం ఉందా? అసలు చర్చలు జరుగుతున్నప్పుడే కదా మీరు దాడులు చేసి చర్చలు అగ్రిమెంట్ కుదిరే సమయంలో, ఒక ఫ్రేమ్వర్క్ ఎవాల్వ్ అయిన సమయంలో ఖతార్ మీడియేట్ చేసి ఒమన్లో టాక్స్, స్టీవ్ విట్కాఫ్ అమెరికన్ వెస్ట్ ఏషియా రిప్రజెంటేటివ్కు, ఈ గల్ఫ్ ప్రాంతంలోని అమెరికన్ అలైస్ ఖతార్ ముఖ్యంగా ఇరాన్తో చర్చలు జరుగుతున్న సమయంలో మధ్యలో దాడులు చేసి ఆ చర్చల ప్రక్రియను అర్ధాంతరంగా దెబ్బతీసింది ట్రంప్. ఇప్పుడు మళ్ళీ అంటాడు మళ్ళీ చర్చలు పెడతా మళ్ళీ డీల్ అంటున్నాడు. ఏమైనా అర్థం ఉందా? ఇప్పుడు ఏమంటాడు, దే ఫాట్ బ్రేవ్లీ అంటాడు. వాళ్ళు బ్రహ్మాండంగా ధైర్యంగా యుద్ధం చేశాడు అని. ఒకవైపేమో మొత్తం ఇరాన్ నాశనం చేసిన అంటాడు, ఒకవైపేమో దే ఫాట్ బ్రేవ్లీ అంటాడు. మరి ఏది నిజం? సో ఇప్పుడు ఇరాన్కు నేను $100 కోట్ల ఇస్తా, ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ను అమెరికా నడిపిస్తుంది అని చెప్తున్నాడు. విచిత్రం ఏంటంటే నిన్నటిదాకా న్యూక్లియర్ ప్రోగ్రామ్ని టార్గెట్ చేసి ఫోర్డు, నటాన్, ఇస్ఫహాన్లపై అటాక్ చేశాడు. ఇప్పుడు ట్రంప్ ఏమంటాడు, వాటిని రీబిల్డ్ చేస్తాను, డబ్బులు ఇస్తా అంటున్నాడు. ఆ డబ్బులు కూడా అమెరికా ఇవ్వదంటున్నాడు, పక్కనున్న గల్ఫ్ దేశాలు ఇవ్వాలంటున్నాడు. అంటే అమెరికా ఇరాన్తో కుదుర్చుకునే పీస్ డీల్ కాస్ట్ గల్ఫ్లో ఉన్న అమెరికన్ అలైస్ భరించాలి, వీళ్ళు భరించాడు. ట్రంప్ అమెరికా భరించదు. ఇప్పుడు గాజా విషయంలో కూడా అదే ప్రపోజల్ పెట్టాడు, దాన్ని రిసార్ట్గా మారుస్తా, అది కూడా నేను చేయ, మిగతా అరబ్ దేశాల డబ్బులతో చేస్తా అన్నాడు. సో అసలు ఏమైనా అర్థం ఉంటుందా? సో ఇరాన్ ఎలా నమ్మాలి దీన్ని? ఒక దేశానికి, ఒక ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశానికి అధ్యక్షుడిగా ఉన్నవాడు ఇంత మావరిగ్గా, ఇంత అదుపోహంగా లేకుండా ఇష్టం వచ్చినట్టుగా పనులు చేస్తుంటే హౌ విల్ ద వరల్డ్ లిమిట్? దానికి కారణం ఏంటి అంటే అమెరికన్ ఇంట్రెస్ట్ల కోసం ఇరాన్పై అటాక్ చేశాడు. కానీ ట్రంప్ చరిత్రలో మిగలాలనుకుంటున్నాడు. చరిత్రలో దాడులు చేసిన వాడు మిగిలడు, దాడులు ఆపిన వాడు మిగులుతాడు. ప్రపంచంలో ఎప్పుడు కూడా దాడులు చేసిన వాడు మిగిలడు. భారతదేశాన్ని 200 ఏళ్ళు పాలించిన బ్రిటిష్ వలసవాద ప్రభువులు ఎవరు చరిత్రలో మిగలలే. ఆ వలసవాదానికి ఫుల్ స్టాప్ పెట్టిన మహాత్మా గాంధీ మిగిలాడు. దక్షిణాఫ్రికాలో 100 సంవత్సరాల వైట్ రేసిస్ట్ రెజిమ్ నడిపినోడు ఎవడు మిగిలే. దాన్ని అంతం చేసిన నెల్సన్ మండేలా చరిత్రలో మిగిలాడు. సో మార్టిన్ లూథర్ కింగ్ చరిత్రలో మిగిలాడు, కానీ అమెరికాలో వైట్ రేసిస్టులు మిగిలే. అందువల్ల చరిత్రలో ఎప్పుడు కూడా యుద్ధాలు చేసిన వాడు చరిత్రలో మిగిలడు, యుద్ధాలు ఆపిన వాడు చరిత్రలో మిగులుతాడు. అందువల్ల ట్రంప్కి ఏంటంటే చరిత్రలో మిగిలాలి అనే కోరిక. సో ఆయన పర్సనల్ ఎజెండా ఒకవైపు నడుపుతుంది, అమెరికా రాజ్య ఎజెండా మరోవైపు నడుపుతుంది. సింగయ్య మృతి కేసుపై ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అండ్ కూటమి నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తూనే ఉంది. కారు కింద సింగయ్య పడ్డారు అని చెప్పి జగన్కి తెలుసు అంటూ ఉన్నారు కూటమి నేతలు. మరోవైపు ప్రయాణికులు ప్రమాదానికి బాధ్యుల, కారులో ఉన్న ప్రయాణికులపై కేసు ఎలా పెడతారు అంటూ వైసీపీ నాయకులు వాదిస్తూ ఉన్నారు. ఏంటి సార్, ఈ కేసులో జగన్ని అరెస్ట్ చేయగలుగుతుందా? వైసీపీ నాయకులు వాదించడం కాదు మిత్రమాది, అది హైకోర్టులో వచ్చింది ఆ చర్చ. జడ్జి అడిగారు ఈ మాట, మీకు ఇవాళ పేపర్లో చూడండి. వైసీపీ నాయకులు కూడా ఇదే విషయం, వైసీపీ నాయకులు అనడం ఇంపార్టెంట్ కాదు, వైసీపీ నాయకులు అదే అంటారు, ఇక వేరే ఏమంటారు. వైసీపీ నాయకులు అనడం ఉంటే దాన్ని చర్చించాల్సిన అంశమే కాదు. అది మీకు కోర్టులో వ్యాఖ్యానించింది. జడ్జి ప్రశ్నించారు ఏజీని. ఏజీని ప్రశ్నిస్తూ అడిగిన ఏంటంటే ప్రయాణికులు, కారులో ఉన్న ప్రయాణికులు ఎలా బాధ్యులవుతారు అని క్వశ్చన్ అడిగాను. సో ఇది ఈవెన్ జగన్మోహన్ రెడ్డి పేరు కూడా కోర్టు తీసి కాదు, పిటిషనర్లు అన్నారు. కారులో ఉన్న ప్రయాణం చేస్తున్న పిటిషనర్లు ఎలా బాధ్యులవుతారు? ఇప్పుడు కారులో యాక్సిడెంట్ జరుగుతుంటాయి, రోజు ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా యాక్సిడెంట్లు జరుగుతాయి కదా అని కోర్టు ప్రశ్నించింది. రాజకీయ పార్టీలు ఒకరికొకరు ఆరోపించుకోవడం అనేది పెద్ద అంశమే కాదు, సమర్థించుకునే వారు, వ్యతిరేకించే వాళ్ళు అలాగే చెప్పుకుంటారు, అది ఇష్యూ కాదు. సో కోర్టుకు వెళ్ళింది గనక జగన్ జైలుకు పంపిస్తారా ఈ సింగయ్య కేసులో అనేది ఇప్పుడు చర్చ.
సో ఆ సింగయ్య కేసులో జగన్ A2గా పెట్టారు. సో ఇప్పుడు కోర్టు అడుగుతున్న మౌలికమైన ప్రశ్న ఇది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది, అఫ్కోర్స్ ఇది కోర్టులో జడ్జి అడిగిన ప్రశ్న ఒక మాట ప్రశ్న తప్ప తీర్పు కాదు. సో తీర్పు ఇలాగే ఉంటుంది అని స్పెక్యులేట్ చేయడం కూడా సరైనది కాదు. కోర్టులు విచారణ సందర్భంగా జడ్జిలు చాలా అడుగుతూ ఉంటారు, వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉంటారు. సో కోర్టు అడిగిన ప్రశ్నల్ని వ్యాఖ్యల్ని తీర్పులుగా కానీ తీర్పుకు ఒక ఇండికేషన్గా కానీ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ లాలో ఫండమెంటల్ క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ మేరకు బాధ్యత అవుతుంది అని. సో ఆయన కారు లోపల ఉన్నాడు, కారు ఆయన నడపడం లేదు. సో తెలుగుదేశం వాదన, ఇప్పుడు తెలుగుదేశం వైసీపీ ఇష్యూ కాదు, ఇప్పుడు పోలీసు వర్షను, ప్రాసిక్యూషన్ వర్షను, తర్వాత జగన్ వర్షన్ అని ఇప్పుడు చర్చ కోర్టులో ఉంది కనుక హైకోర్టుకి వెళ్ళినాక ఇక టీడీపీ వైసీపీ ఇష్యూ కాదు. హైకోర్టుకి వెళ్ళిన తర్వాత ప్రాసిక్యూషన్ పోలీసు వర్సెస్ ఆ అక్యూజ్డ్ జగన్మోహన్ రెడ్డి, అక్యూజ్ నెంబర్ 2. సో ఇందులో ఒక కారులో వెళుతున్న ప్రయాణికుడు డ్రైవర్ బాధ్యుడవుతాడు అనేది ఒక ఫ్యాక్ట్. డ్రైవర్ది క్రిమినల్ నెగ్లిజెన్స్కి ఒక స్కోప్ ఉంది. మరి లోపల ఉన్న వ్యక్తి, ప్రయాణం చేస్తున్న కూర్చున్న వ్యక్తి ఎలా క్రిమినల్ నెగ్లిజెన్స్ అనవచ్చు అనేది క్వశ్చన్. సో దీనికి మీకు ఏజీ చెప్పింది, చనిపోయాడు, ఒక కారు కింద పడ్డాడని తెలిసినాక కూడా సో పట్టించుకోలేదు, హాస్పిటల్కు తీసుకెళ్ళలేదు అనేది ఆరోపణ. అది ఎంత మేర కోర్టులో నిలబడుతుందో తెలియదు. ఎందుకంటే జగన్కు తెలుసు కారు కింద పడ్డాడు అన్నది రాజకీయ ఆరోపణకు పనికొస్తుంది తప్ప లీగల్గా పోలీసు ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తుంది? కారులో పోతున్న జగన్మోహన్ రెడ్డి, కారు లోపల ఉన్న జగన్మోహన్ రెడ్డి, బయట వందల సంఖ్యలో వేల సంఖ్యలో జనం ఉన్నప్పుడు ఆ కారు కింద ఒక వ్యక్తి పడ్డాడు అన్న సంగతి ఆయనకు తెలుసు అని కోర్టులో పోలీసు ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తుంది? అది తెలుసు అని ఎస్టాబ్లిష్ చేసినాక అప్పుడు కదా చర్చ జరిగేది. మొదలు ఇప్పుడు కోర్టులో పోలీసు ఎస్టాబ్లిష్ చేయాలి జగన్మోహన్ రెడ్డికి తెలుసు అని. అది ఎలా ఎస్టాబ్లిష్ చేస్తుంది? రాజకీయంగా ఎస్టాబ్లిష్ చేయొచ్చు, మీడియాలో వార్తలు రాసి ఎస్టాబ్లిష్ చేయొచ్చు, పొలిటికల్ స్టేట్మెంట్లతో ఎస్టాబ్లిష్ చేయొచ్చు. లీగల్గా ఎస్టాబ్లిష్ చేయడం అనేది వేరే అంశం అవుతుంది. ఇప్పుడు కొమ్మినేని కేసులో జరిగింది అదే కదా. కొమ్మినేని కేసులో కృష్ణరాజు వ్యాఖ్యలు చేశాడు, కొమ్మినేని నవ్వాడు. నవ్వడం ఏంటి? నవ్వడం అంటే ప్రొవోక్ చేయడమే కదా అని కోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు జడ్జి ఏమడిగాడు? అవుట్రేజియస్ స్టేట్మెంట్ చేస్తే నవ్వి వదిలేస్తారు, ఆయన అనలేదు కదా అని కోర్టు. లేదు ఆయన ప్రోత్సహించిండు అంటే ఒక గెస్ట్ అన్న మాటలకు యాంకర్ని ఎలా శిక్షిస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి చుక్కెదురైంది. అయినా హోంమంత్రి డిబేట్లే నడపద్దు అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది అని వ్యాఖ్యానించారు. ఇవాళ మీరు చూడండి, పొద్దున్న 7:30కు కొమ్మినేని శ్రీనివాసరావు సాక్షిలా కనబడతలేడా? మరి ఇప్పుడు హోమ్ మినిస్టర్ చెప్పింది రైట్ అయిందా రాంగ్ అయిందా? హోమ్ మినిస్టర్ చెప్పిన దానిపై నేను విశ్లేషించిన రోజు నా మీద విమర్శించారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది మరి? ఎందుకు మరి సుప్రీంకోర్టు కనుక కొమ్మినేని శ్రీనివాసరావు డిబేట్లు నడపద్దనే తీర్పు చెప్పి ఉంటే ఇవాళ సాక్షి టీవీలో డిబేట్లు నడుపుతుంటే పోలీసులు అరెస్ట్ చేయరా? కోర్టు ధిక్కార నేరం కాదా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టు ధిక్కార నేరం ఎందుకు వేస్తలేదు కొమ్మినేని శ్రీనివాసరావు పైన, సాక్షి మీడియా పైన? సుప్రీంకోర్టు మిమ్మల్ని డిబేట్ నడపొద్దని చెప్తే మీరు ఎట్లా నడుపుతున్నారని కోర్టుకు పోవాలి కదా, కంటెంప్ట్ ఒక కోర్టు కావాలి కదా. మరి ఎందుకు మాట్లాడతలేరు? అంటే హోమ్ మినిస్టర్ ఇచ్చిన వ్యాఖ్య కోర్టు తీర్పుకు వక్రీకరణ కాదా? ప్రూఫ్ అవుతుంది కదా. అందువల్ల ఐ డోంట్ అండర్స్టాండ్. గవర్నెన్స్ పైన, ఎకనామిక్ డెవలప్మెంట్ పైన ఫోకస్ పెట్టాల్సింది ఇలాంటి కేసుల పైన ఫోకస్ పెట్టి అబాస్పాలవడం తప్ప ఏమీ లేదు. ఇప్పుడు జగన్ కేసులో కూడా అదే జరుగుతుంది. ఏ కోర్టులో అది ఎస్టాబ్లిష్ కాదు. పొలిటికల్గా వాద ప్రతివాదాలకు మాత్రమే ఉపయోగపడుతుంది. సుప్రీంకోర్టులో ఏమైందో ఇదే, రేపు సుప్రీంకోర్టు దాకపోతే ఇదే జరుగుతుంది. కారులో ప్రయాణం చేస్తున్న వ్యక్తి కారు కింద ఒకరు పడితే బాధ్యులవుతారు అంటే మరి పుష్కరాల సమయంలో చంద్రబాబు నాయుడు పుష్కరాల స్నానం చేస్తున్న సమయంలో తొక్కిసలాటలో చంద్రబాబు నాయుడు కారణమని ఆనాడు వైసీపీ ఆరోపించలేదా? చంద్రబాబు నాయుడు మీద 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి కేసు ఉన్నప్పుడు ఏమైనా, సీఎం ఉన్నప్పుడు ఏమైనా చేయగలిగిందా? తెలుగుదేశం పార్టీ బహిరంగ సభల్లో తొక్కిసలాట్లో 5-6 చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడే చంపించాలని చెప్పి వైసీపీ ఆరోపించలేదా? కానీ ఏమన్నా అయిందా? అసలు వివేక హత్య కేసు ఏం కానప్పుడు
ఈ సింగయ్య మృతి కేసు పాపం దురదృష్టం, సింగయ్య మరణం. కానీ ఈ సింగయ్య కేసులో జగన్కు జైల్లో పడతారు. వివేక కేసులోనే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి దాడిపోయింది, ఇప్పటివరకు ఏం కానప్పుడు. సో ఇక నీకు ఏమవుతుంది దీనిపైన? సో ఇది అవుతుందా ఏమన్నా? సో అందువల్ల మళ్ళీ ఒకసారి ప్రభుత్వం అబాస్పాలు కావడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. మరి ఎవరు పొలిటికల్ అడ్వైజ్ ఇస్తున్నారో ఇలాంటి అంశాలపైన జగన్ ఎదుర్కోవాలి అంటే అసలు ఐ డోంట్, నాకేం కామన్ సెన్స్ అందని అంశం. ఎలా నువ్వు ఎస్టాబ్లిష్ చేసి A2గా ఆయన జైలుకు మొత్తం ఏమన్నా సింగయ్య కేసు మీద లక్షల కోట్లు తిన్నామన్న CBID కేసులోనే 11 ఏళ్ళుగా జగన్ జైలుకు పంపినరా? అంతమంది పంపింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. టీడీపీ ఎప్పుడు చేయలేకపోయింది కదా అధికారంలో. 11 ఏళ్లలో ఈ 11 ఇయర్స్లో తక్కువసేపు ఉన్నారా? మీకు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నా కూడా ఏం చేయలేకపోయారు కదా. అందువల్ల ఇప్పుడు 1,00,000 కోట్లు తిన్న కేసులు ఏం కావు. మీకు వివేక హత్య కేసు లాంటి కేసుల్లోనే ఏం కాలే. ఈ సింగయ్య మృతి కేసులో జగన్మోహన్ రెడ్డి వెనకాల కూర్చొని క్రిమినల్ నెగ్లిజెన్స్ పాల్పడి ఎస్టాబ్లిష్ చేసి ఆయన జైలు పంపగలుగుతారా? కొమ్మినేనే పంపలేని వాళ్ళు జగన్ పంపగలుగుతారా? సో ఎందుకు ఇలాంటి కేసుల్లో ఇంత హడావుడి చేస్తున్నారో అర్థం కాని అంశం. దీనివల్ల నీకు అనుకూల మీడియాలో ప్రచారానికి పార్టీ వర్గాల్లో సపోర్ట్ కొట్టడానికి పనికొస్తారు తప్ప సబ్స్టాన్షియల్గా నిలబడే కేసులు అయితే కావు. వైసీపీ నేతలపై ప్రభుత్వ కక్షపూరిత ధోరణి కొనసాగుతోంది అంటూ ఉన్నారు సార్ ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది ఆంధ్రప్రదేశ్లో. రెడ్ బుక్కు భయపడేది లేదు, అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో జైల్లో పెడతామని చెప్పి ఒక రకంగా వార్నింగ్ ఇచ్చినట్టు ఉంది. అంటే రెడ్ బుక్ పోటీగా జగన్ బుక్ వస్తుంది అని చెప్పి మరి వీళ్ళు ఏం బుక్ పెడతారో తెలియదు. ఏంటి సార్ సజ్జల ధీమా ఏంటి అధికారంలోకి వస్తే? రాజకీయ నాయకులు ధీమా గురించి మీరు సజ్జలను అడగాలి, నన్ను అడిగితే నేను ఎట్లా చెప్తా? ఇప్పుడు ఆయనకు అజీర్ణం ఎందుకు అని నన్ను అడిగితే నేను ఎట్లా చెప్తా? పలానోడికి అజీర్ణం ఎందుకు లేచింది అంటే నాకే తెలుస్తుంది. ఇప్పుడు కక్షపూరిత ధోరణి కొనసాగుతోంది, మేము వచ్చి కూడా అదే చేస్తాం అంటున్నారు. నేను అనేది ఆయనకి ఎందుకు ధీమా ఉందో ఆయన చెప్పాలి, నేను చెప్పలేను. ఆయనకు ఎందుకు అజీర్ణం ఉందో, ఎవరికొవరికి అజీర్ణం ఉంది అంటే ఆయనకు ఎందుకు అజీర్ణం ఉంది మీరు చెప్పండి సార్ అంటే నేను ఎట్లా చెప్తాను? నాకెట్లా వెళ్తుంది అజీర్ణం? ఆయన ఏం తింటాడో ఏం తినలేదో నాకు తెలియదు కదా. సో ఆయనకు ఎందుకు ధీమా ఉన్నది అన్నది నాకు సంబంధించిన అంశం కాదు. మీరు సజ్జలు కలిసినప్పుడు అడగండి, ఇబ్బంది ఏం లేదు. కానీ రాజకీయ నాయకులు ఎవరైనా ధీమా ఉన్నా లేకపోయినా ధీమా ఉన్నట్టే మాట్లాడతారు. మాట్లాడకపోతే రాజకీయాల్లో ఉండలేరు. సో మేము మన జీవితంలో అధికారంలోకి రాము అన్న తర్వాత ఎవరైనా రాజకీయాలు ఉంటాడా? సో ఎవరు రాజకీయాల్లోనూ ఉండలేరు. అందువల్ల రాజకీయాలు ఉండాలంటేనే ధీమా ఉండాల్సిందే. అధికారం పోవడం అనేది కామాని భావించాల్సిందే. సో కామాని భావించి మళ్ళీ వస్తామన్న ధీమా ఉంటేనే రాజకీయాల్లో ఉంటారు. ఇక వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే మళ్ళీ ఇదే మొదలవుతుంది ఆంధ్రప్రదేశ్లోని. సో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ ప్రత్యర్థుల్ని కేసులు పెట్టడం, ఏ కేసు ఏమీ తెలియదు. ఏ కేసు తేలుతుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు తిన్నాడు అన్నారు. చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు. ఏ ఒక్క కేసైనా ముందుకు జరిగిందా? ఒక్కటి పోనీయండి. సో అయిపోయింది. అవి CBI కేసులు, ED కేసులు అంటారు. మరి మోడీతో 4 ఏళ్ళు కలిసే ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ 1 ఇయర్ కలిసే ఉన్నారు కదా. ఎందుకు మరి ఏమవుతలేదు? సో జగన్మోహన్ రెడ్డి పైన లోకల్గా కూడా చాలా కేసులు ఉన్నాయి. తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు పైన అంతకుముందు రాజశేఖర రెడ్డి బోర్డు కేసులు పెట్టిండు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఏమైంది ఆ కేసులకు? ఇప్పుడు ఇప్పుడు వివేక హత్య కేసు చూడండి, 7 ఏడాది అయింది. ఏం జరిగింది ఇంతవరకు? ఏమైంది మీకు? ఇదొకటే కాదు, మీకు బోలెడ్కే ఫైబర్ గ్రిడ్ కేసు ఏమైంది? దానిపైన జీవిరెడ్డి పార్టీ అధికార ప్రతినిధి 3 ఏళ్ల పాటు టీవీల్లో టీడీపీ కోసం నిరంతరం కృషి చేసి జగన్ పైన తీవ్రమైన అటాక్ చేసినదని అతను చైర్మన్ పదవి పోయింది తప్ప ఎవరిపైన కేసులైనాయా? సో ఇది ఇలా రాజకీయాలు నడుస్తూనే ఉంటాయి. చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏమైంది? జగన్మోహన్ రెడ్డి జైలుకు పంపించి రాజమండ్రి సెంట్రల్ జైల్లో కొన్ని రోజులు ఉంచి తన వినాశాన్ని తానే కోరుకున్నాడు తప్ప సాధించింది అయితే ఏం లేదు కదా. సో చంద్రబాబు నాయుడు ఏమయ్యాడు? మరింత స్ట్రాంగ్గా బయటకు వచ్చాడు. సో అందువల్ల ఇలాంటి పొలిటికల్లీ మోటివేటెడ్ కేసెస్లో ఎవరికి ఏమీ కాదు, చివరకు టైం వేస్ట్ తప్ప ఏమీ ఉండదు. కొన్ని గంటల టీవీ డిబేట్లు, కొన్ని టన్నుల న్యూస్ ప్రింట్ దండగా ప్రజలు రెచ్చిపోవడము, అభిమానులు అంగీలు చింపుకోవడం తప్ప ఆచరణలో ఎవ్వరికి ఏమీ కాదు. అల్టిమేట్గా మళ్ళీ రాజకీయ ప్రక్రియ ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. ఎవరు అధికారంలోకి వస్తే ఇంకోరి మీద కేసులు, అంతకుముందు చంద్రబాబు నాయుడు మీద కేసు ఇప్పుడు ఉండదు, అచ్చెన్నాయుడు మీద కేసు ఇప్పుడు ఉండదు, ఇప్పుడు పెట్టిన కేసులు రేపు ఉండవు, మళ్ళీ మారితే. సో ఎవరు అధికారంలో ఉంటే ప్రత్యర్థుల మీద కేసులు. సో అప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం అని అన్నారు, ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. సో రేపు ఇంకో పింక్ బుక్కో లేకుంటే ఎల్లో బుక్ ఆల్రెడీ వీళ్ళది కనుక వాళ్ళది బ్లూ బుక్కో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఇట్లాంటివి నడుస్తూనే ఉంటాయి.
రైట్ సార్. ఇక బ్రాండ్ సిబిఎన్ నా మీద నమ్మకంతో పెట్టుబడులు పెట్టండి, హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు బాగా లాభపడ్డారు, రాష్ట్రం సురక్షితం లాభదాయకంగా ఉంటుంది మేము అధికారంలో ఉన్నప్పుడు అని అంటూ ఉన్నారు సార్ చంద్రబాబు నాయుడు. సో బ్రాండ్ సిబిఎన్ గురించి మీ కామెంట్ ఏంటి సార్? నిజమే కదా, బ్రాండ్ పెట్టుబడుల విషయంలో బ్రాండ్ సిబిఎన్ వాస్తవము. మీకు హైదరాబాద్లో సైబరాబాద్ చూస్తే బ్రాండ్ సిబిఎన్ అర్థమవుతుంది కదా. మీకు హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఈ ప్రాంతంలో మీరు ఒక్కసారి అలా తిరిగి రండి, బ్రాండ్ సిబిఎన్ అర్థమవుతుంది. నేను చెప్పడం ఏముంది, కేటీ రామారావు కూడా అంగీకరించాడు, నిన్న కాక మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంగీకరించాడు కదా. సో కాంగ్రెస్ నాయకులు ఒప్పుకుంటున్నారు, మీకు బీఆర్ఎస్ నాయకులు ఒప్పుకుంటున్న తర్వాత ఎవరు ఒప్పుకోవాలి? సో అందువల్ల డెఫినెట్గా టెక్నాలజీ గవర్నెన్స్, టెక్నాలజీ ఇన్వెస్ట్మెంటు, టెక్నాలజీ ఎకానమీ ఈ రంగాలలో చంద్రబాబు నాయుడు బ్రాండ్ 110% కరెక్ట్. ఇవాళ సిలికాన్ వ్యాలీ అమెరికాలో ఐటీ రంగంలో ఉద్యోగాలు చేస్తున్న వారు రాజకీయాలకు అతీతంగా అంగీకరించే వాస్తవం ఏంటి? చంద్రబాబు నాయుడు కృషి కాదని ఎవరంటారు? ఆ టైంలో గుజరాత్లో నరేంద్ర మోడీ ఉన్నాడు, మరి అహ్మదాబాద్ ఎందుకు ఐటీ క్యాపిటల్ కాలే? ఆ రోజుల్లో బెంగాల్లో వామపక్ష ప్రభుత్వం ఉంది, ఎందుకు కాలే? మరి అప్పుడు ఐటీ డెవలప్ కాలే అక్కడ. సో ఆడ డెవలప్ కావాలి కదా. మరి హైదరాబాద్లోనే ఎందుకు డెవలప్ అయిందంటే చంద్రబాబు నాయుడు కృషి ఖచ్చితంగా ఉంది, ఇందులో అనుమానమే లేదు. సో అందువల్ల అదే కాకుండా ఎకనామిక్ రిఫార్మ్స్ మోడల్, ఈవెన్ 91లో మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణలు అమలు చేస్తే స్టేట్ లెవెల్లో ఎకనామిక్ రిఫార్మ్స్ మొదలుపెట్టిన మొదటి నాయకుడు చంద్రబాబు నాయుడు. ఇది వరల్డ్ బ్యాంక్ డాక్యుమెంట్స్ అయినా మనకు అర్థమవుతుంది. పొలిటికల్ రిస్కులు కూడా తీసుకొని రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేయడంలో చంద్రబాబు నాయుడు ప్రత్యేకత అన్నారు. కానీ ఆ బ్రాండ్ చంద్రబాబు నాయుడు మార్చుకొని సూపర్ 6లు అనే కొత్త బ్రాండ్లకు వచ్చాడు. ఒకప్పుడు ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగలు బట్టలు ఆరేసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నాడు. సో ఆయన బ్రాండ్ కూడా ఆయన మార్చుకుంటున్నాడు. ఆయన బ్రాండ్ వెల్ఫేర్ బ్రాండ్ కాదు, ఆయన బ్రాండ్ రిఫార్ము, గ్రోత్, ఈ బ్రాండ్. కానీ ఆయన కూడా ఎన్నికల కొరకు, ఓట్ల కొరకు తన బ్రాండ్ మార్చుకొని సంక్షేమ బ్రాండ్లోకి వచ్చేసాడు. మళ్ళీ సూపర్ 6 బ్రాండ్ అదే కదా. సో ఇందువల్ల చంద్రబాబు నాయుడు భారత రాజకీయాల్లో మీకు ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడిగా దేశ రాజకీయాలపైన ఇంత ప్రభావం చూపిన నాయకుడు ఎవరు లేరు. మీకు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనరు, NDA 1 కన్వీనరు, మీకు ఈవెన్ ఇప్పుడు నరేంద్ర మోడీకి సొంతగా మెజారిటీ లేని సమయంలో చంద్రబాబు నాయుడు పాత్ర అనేది కీలకం. బహుశా నాకు తెలిసినంతవరకు దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ నాయకుడు కూడా సిబిఎన్ లాగా రోల్ ప్లే చేయలేదు. మీరు వరల్డ్ బ్యాంక్, నేను అంటుంటాను, వరల్డ్ బ్యాంక్, IMF ఆఫీసులకు వెళ్ళి, మైక్రోసాఫ్ట్, గూగుల్ ఆఫీసులకు వెళ్ళి చంద్రబాబు నాయుడు పేరు చెప్పినా గుర్తుపడతారు. అది ఆ బ్రాండ్ ఉన్నది. అదే సమయంలో ప్రత్యర్థులు పాలిటిక్స్లో, ఇది గవర్నెన్స్ బ్రాండ్ నేను చెప్పేది, పాలిటిక్స్లో బ్రాండ్లో ఒక కన్సిస్టెన్సీ ఉండదు. ఎప్పుడు ఏ పార్టీతో కలుస్తాడో ఏ పార్టీతో విడిపోతాడో తెలియదు. ఈజ్ నాట్ ఎ రిలయబుల్ అలై. ఇది నేను చెప్పడం కాదు, నరేంద్ర మోడీయే చంద్రబాబు నాయుడు పొలిటికల్ బ్రాండ్ పైన టీడీపీ బీజేపీ కలిసి లేనప్పుడు అన్న మాటలు ఉన్నాయి. అది అందరికీ తెలుసు, మీకు యూట్యూబ్లో కొడితే దొరికిపోతుంది. మోడీ ఏమన్నాడో, ఆ సీనియర్ హాయ్ అని మాని చంద్రబాబు నాయుడు ఏ రకంగా मुख्यमंत्री जो हो क्या गया है, రెడీగా ఉంది సార్ నా దగ్గర. वो बार बार मुझे ये याद दिलाते हैं कि वो मुझसे बहुत सीनियर है। भाई इसमें क्या विवाद है? आप सीनियर है, इसलिए आपके सम्मान में मैंने कभी कोई कमी नहीं छोड़ी है। आप सीनियर हैं दल बदलने में, आप सीनियर हैं नए नए दलों से गठबंधन करने में, आप सीनियर हैं अपने खुद के ससुर की पीठ में छुरा भोंकने में। अरे आप सीनियर हैं एक चुनाव के बाद दूसरे चुनाव में हारने में, एक चुनाव के बाद दूसरे चुनाव में हारने में, और मैं तो उसमें सीनियर हूं नहीं। आप सीनियर हैं आज जिसको गाली दें कल उसकी गोदी में बैठने में। आप सीनियर हैं आंध्र के सपनों को चूर चूर करने में। साथियों, सम्मान अपनी जगह है, సార్ ఇంకా చాలా ఉన్నారు. మీకు ఆంధ్రప్రదేశ్ స్వప్నాలను చూర్ చేయడం అంటే బూడిద పాలు చేయడం సార్ లో మీరు సీనియర్ అని అంటున్నాడు మోడీ. ఇప్పుడేమంటున్నాడు,
చంద్రబాబు నాయుడు హయాంలో ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది అంటున్నాడు. అంటే రాజకీయాల్లో ఎలా విమర్శించుకుంటారో ఎలా పొగుడుతారో అన్నదానికి ఇది ఒక ఉదాహరణ. మీకు అంతేకాదు, మేనమావకు వెన్నుపోటు పొడిచినావు, అందులో మీరు సీనియరు అది అంటే పొలిటికల్ బ్రాండ్, చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఇది అని మోడీ చెప్తున్నాను, నేను చెప్పడం కాదు ఇది. సో అఫ్కోర్స్ ఎప్పుడు చెప్పాడంటే ఎప్పుడు చెప్పినా చెప్పింది నిజమే కదా. ఈ చెప్పింది నేను తప్పు చెప్పాను, ఆ రోజు పొరపాటు అయింది, నాకు రాంగ్ అండర్స్టాండింగ్ ఉంది, నేను ఉపసంహరించుకుంటున్నా మోడీ అనలేదు కదా. మోడీ ఉపసంహరించుకుంటే నాకు అభ్యంతరం లేదు, ఏదో అప్పుడు ఏదో తొందరలో అని ఉంటాడని మనం అర్థం చేసుకోవచ్చు. నరేంద్ర మోడీ ఇప్పటికీ దాని మీద ఏమీ ఉపసంహరించుకోలేదు. ఉపసంహరించుకోవడం టీడీపీ అడగలేదు, రియాలిటీ కదా. సో ఆయన ఏమంటున్నాడు, మీరు ఒక రోజుకో పార్టీతో కలవడంలో, మీరు ఒక ఎన్నిక తర్వాత ఒక ఎన్నికల్లో ఓడిపోవడంలో బ్రాండ్, నేను ఎప్పుడు నాకైతే ఆ బ్రాండే లేదు అంటున్నాడు. ఎందుకంటే నరేంద్ర మోడీ బ్రాండ్ ఏంటి, ప్రతి ఎన్నికలో గెలవడమే ఆయన బ్రాండ్, ఇంతవరకు ఎప్పుడు ఓడిపోలే ఆయన. చంద్రబాబు నాయుడు మిత్రపక్షాలు లేకుండా గెలవలేడు అన్నది ఆయన మీద ఉన్న బ్రాండ్. సో అందువల్ల బ్రాండ్ అనేది గవర్నెన్స్లో ఉంటుంది, పాలిటిక్స్లో ఉంటుంది. మరి అదే సమయంలో పాలిటిక్స్లో కూడా చంద్రబాబు నాయుడు పాజిటివ్ బ్రాండ్ కూడా ఉంది. భయంకరమైన ఎదురుదాడుల్ని, ఆటుపోట్లను కూడా ఎదుర్కొని అత్యంత అననుకూల పరిస్థితుల్ని కూడా ఎదుర్కొని నిలబడగలిగే సామర్థ్యం చంద్రబాబు నాయుడుకు ఉంది. ఒక ఫినిక్స్ పక్షిలా ఎగరగలడు అని ఆయన బ్రాండ్. అది నిజం కదా. తెలంగాణ ఉద్యమ కాలంలో తెలుగుదేశం అనుభవించినంత అటాక్ ఏ పార్టీ అనుభవించలేదు. రాజశేఖర రెడ్డి మరణానంతర సానుభూతి ప్రభంజనాన్ని ఎదుర్కొంది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో తీవ్రమైన అణచివేతను ఎదుర్కొంది. మళ్ళీ పార్టీని నిలబెట్టి ఈ వయసులో కూడా కిల్లర్ ఇన్స్టింక్ట్ అంటే అంత పట్టుదలతో ఉత్సాహంతో పనిచేయడం అనేది మామూలు బ్రాండ్ కాదు కదా. సో అందువల్ల చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా విశిష్టమైన బ్రాండ్ ఉంది అని సమర్థించేవారు ఆ బ్రాండ్ ఒక బ్రాండ్ చెప్తారు, వ్యతిరేకించేవారు వ్యతిరేకించిన సమయంలో ఇంకో బ్రాండ్ చెప్తారు. మీరు ఒకసారి గాలియో ఒకసారి తిట్లు తింటారు, మళ్ళీ తర్వాత ఒడిలో పోయి పండుకుంటారు అన్నాడు. గౌరీ మీద బయటే ఒళ్ళో కూర్చుంటారని సరే. సో అందువల్ల చంద్రబాబు నాయుడు మీరు ఒకప్పుడు మోడీని మీరు భార్యకు న్యాయం చేయలేని వాడు దేశానికి ఏం న్యాయం చేస్తాడు అని ఇప్పుడు నరేంద్ర మోడీ అసలు ప్రపంచంలోనే గొప్ప నాయకుడు అంటున్నాడు. కరెక్ట్గా మోడీ చెప్పింది అదే కదా, ఒకసారి ఆ గాలియా దేతే బాద్మే గౌరీ మీద బయటే అని. సో అందువల్ల ఒక్కొక్కరు ఒక్కొక్క బ్రాండ్ చెప్తారు. రియాలిటీ ఏంటంటే ప్రతి మనిషిలో కూడా 2 డైమెన్షన్స్ ఉంటాయి. పాజిటివ్ బ్రాండ్ ఉంటుంది, నెగిటివ్ బ్రాండ్ ఉంటుంది. ప్రత్యర్థులు నెగిటివ్ బ్రాండ్ చూస్తారు, ప్రత్యర్థులుగా ఉన్నప్పుడు నెగిటివ్ బ్రాండ్ చూస్తారు, మిత్రులుగా ఉన్నప్పుడు పాజిటివ్గా మాట్లాడతారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.